జూలై 24, 25, 26 తారీఖులలో కన్యా రాశి వారు ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు చాలా కష్టాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ కష్టాల నుండి మీరు దూరంగా ఉండవచ్చు. అయితే ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ ఇద్దరి వ్యక్తులు. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కన్యా రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశి వారి యొక్క మనస్తత్వము, విధి విధానాలు, వీరు చేసే పని ఏదైనా సరే పూర్తి డెడికేటెడ్గా అంకిత భావంతో పనులను పూర్తి చేస్తారు. ఒక వ్యక్తి పైన అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా దానిని ట్రూగానే చూపిస్తారు తప్ప కల్మషంతో ఉండరు. వీరికి కల్మషం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఉండని కూడా ఉండదు. కానీ స్వార్థం ఉంటుంది. స్వార్థం అనేది ఇది చాలా సహజం. ప్రతి మనిషికి కూడా స్వార్థం అనేది ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే మరీ స్వార్థం లేకుండా ఉంటే అది మనిషి లక్షణమే కాదు. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని మీరు ఇష్టపడ్డారు అనుకోండి, అది మీరు అంటే ఆ వస్తువుని కొనుక్కోవడానికి మీరు చాలా కష్టపడి ఖచ్చితంగా ఆ వస్తువు నాకే కావాలి అని అనుకొని మీరు కష్టపడి ఆ వస్తువుని కొనుక్కోవటంలో పొరపాటు లేదు, స్వార్థం లేదు. అంటే స్వార్థమే అనుకోండి. ఒక వస్తువు విలువైనటువంటి వస్తువు, అది మనం కొనలేము, మన స్థాయికి మించినది అని తెలిసినా కూడా ఆశపడటం అనేది స్వార్థమే. కానీ దానికోసం కష్టపడటంలో ఉంది కదా అసలు తత్వం. అది కావాలి అనుకుంటే మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత నిజాయితీగా ఉన్నారో అది ఖచ్చితంగా మీకు. ఈ కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏంటంటే సమస్యలు అనేవి చాలా వస్తూ ఉంటాయన్నమాట. ఇక వీళ్ళు ఎదుర్కోలేని సమస్యలు కూడా వస్తాయి. కానీ వీరు ఆఫీస్లో కావచ్చు, వీరు కొలీగ్స్తో కావచ్చు చాలా సరదాగా గడుపుతారు. పనిలో కూడా చురుకుతనాన్ని కలిగి ఉంటారు. వీరు ఏ కార్యస్థలంలో పనిచేసినా, ఏ రంగంలో పనిచేసినా చురుకుతనాన్ని కలిగి ఉంటారు. అంటే చాలా చలాకీగా పనిచేస్తూ ఉంటారు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. ఇక అందరినీ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అన్నమాట. ఎవరినైనా సరే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే చాలా వరకు కూడా అర్థం చేసుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలను అధిగమించి వీరు అనుకున్న గమ్యానికి వెళుతూ ఉంటారు. అంటే ఒక గమ్యం అనుకొని ఉంటారు, దాన్ని చేరుకుంటారన్నమాట. ఆ క్రమంలో వీరు చేరుకునే గమ్యం ఏదైతే ఉందో ఆ క్రమంలో చాలానే ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలానే సమస్యలు వస్తాయి. కానీ దైవాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తూ ఉంటారు. దైవమే మాకు తోడుగా ఉంది, దైవానుగ్రహం ఉంది అని. వీరు మనుషులను నమ్మరు, నమ్మకూడదు కూడా. ఎందుకంటే మనుషుల యొక్క నమ్మక ద్రోహాన్ని ఆల్రెడీ చూసి ఉన్నటువంటి వ్యక్తులు. మనుషులు ఎంత నమ్మక ద్రోహం చేస్తారో వీళ్ళకి తెలుసు. అందుకే వీరు మనుషులని నమ్మి మోసపోవటం కన్నా దైవాన్ని నమ్ముకొని విజయాలు సాధించడం గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. దానివల్ల దైవానుగ్రహం పొందటం కోసం వీరు భక్తి భావనలో ఉండి వీరి పూజలు వీరు చేసుకుంటూ ఉంటారు. కన్యా రాశి వారికి ఇష్టమైనటువంటి దేవుణ్ణి తలుచుకుంటూ కొలుచుకుంటూ ఉంటారు. ఆ దైవమే మార్గం చూపిస్తుంది అని నమ్మి ముందడుగు వేస్తారన్నమాట. అయితే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులని ఇద్దరు వ్యక్తులు మాత్రం గమనిస్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి ఎప్పుడూ కూడా హాని ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులు వీరికి ఏదో ఒక చెడు చెయ్యాలి అని చూస్తూ
ఉంటారు. వీరిని ప్రశాంతంగా తిననివ్వరు, పడుకోనివ్వరు. అసలు ఎప్పుడూ కూడా వీరిని మనశ్శాంతిగా ఉంచరు, ప్రశాంతంగా ఉంచరు. అలానే ఆ ఇద్దరు వ్యక్తులు వీరి జీవితంలో ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టినటువంటి వ్యక్తులు కూడా. ఎలా ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే ఖచ్చితంగా కన్యా రాశి వారి మనస్సుకు తెలుసు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అన్నది. ఎప్పుడు చూసినా సరే వీరిని ప్రశాంతంగా ఉండనివ్వరు. వీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత సానుకూలమైనటువంటి మాటలు మాట్లాడినా, ఎంత సానుకూలంగా ఉన్నా, ఎన్ని సర్దుకుపోయినా, ఎంత కష్టపడ్డా వీరి కష్టానికి కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వరన్నమాట. వీరు ఎంత సర్దుకుపోయినా కూడా, అలానే వీరు ఎంత కష్టపడ్డా కూడా వీరి కష్టాన్ని కాస్త కూడా గుర్తించరు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా సరే కానీ సర్దుకుపోతారు, కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, కానీ బాధపడుతూ మాత్రం కూర్చోరన్నమాట. ఎందుకంటే వీరు అలానే వృధా ఖర్చులు అనేవి అస్సలు చెయ్యరు. కన్యా రాశి వారిలో ఇది ఒక బెస్ట్ గుణం. ఎందుకంటే ఎప్పుడూ కూడా అనవసరమైన ఖర్చులు చేయరు, ఉన్నదాన్ని చాలా భద్రంగా కాపాడుతూ ఉంటారన్నమాట. అంటే ఉన్నది కదా అని ఆగం చేసి ఖరాబ్ చేసి మళ్ళీ డబ్బులతో తీసుకోవాలనే ఉద్దేశం వీరికి ఉండదు. ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా మంచి వ్యక్తులు కూడా. ధైర్యం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎంత ధైర్యవంతులు అంటే ఇక వీరు ధైర్యంతో దేన్నైనా అధిగమించగలమనే ఒక నమ్మకం వీరిలో కూడా ఉంటుంది. అలానే వీరిపైన కక్షతో ఉంటారు. కొంతమంది ఏంటంటే వీరిని చూస్తేనే ఓర్చుకోలేరన్నమాట. అది ఇంట్లో వారే కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు. కానీ కొంతమందికి వీరంటే పడదు. ఎందుకు అంటే వీరు చేసిన మంచి పనులు, దానివల్ల వీరికి సమాజంలో ఉండే మంచి పేరు, అలానే వీరి టాలెంట్ అనేది అంటే డైరెక్ట్గా వీరు మంచిగా చేస్తారు, పని మంచిగా చేస్తారు, చాలా టాలెంటెడ్ పర్సన్స్, అలానే మంచిగా అందంగా ఉన్నారని వీరి మొహం పైన చెప్తే వీరు ఎక్కడ సంతోషపడిపోతారు అని చెప్పి మంచి వాళ్ళని మంచిగా చెప్పకుండా మంచి వాళ్ళని చెడ్డగా అంటూ ఉంటారు. అంటే మీరు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మిమ్మల్ని విమర్శించారు, లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టారు, లేదా ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, మీలో ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంది అని. ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేసి మాటలు అంటూ ఉండటం, బాధ పెడుతూ ఉండటం, భయపెడుతూ ఉండటం, మిమ్మల్ని భయాందోళనకి గురి చేయడానికి వారు చిన్న పాయింట్ని తీసుకొని వారు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చాలా టాలెంటెడ్ పర్సన్స్ అని, మీలో ఏదో ఒక తెలియని గొప్పతనం ఉంది అని, వారికంటే మీరు 1000 రెట్ల అద్భుతంగా పని చేస్తారని, 1000 రెట్ల అద్భుతమైన తెలివితేటలతో ఉన్నారని, అది చూసి వారు ఓర్చుకోలేకపోతున్నారు ఉన్నారని గుర్తుపెట్టుకొని అలాంటి వ్యక్తులకి వీలైనంత ఎక్కువ దూరంగా ఉండండి. అప్పుడే మీరు జీవితంలో ముందుకు వెళతారు. అలానే ఇంట్లో కూడా చూసుకున్నట్లయితే వీరి సొంత కుటుంబ సభ్యులు అంటే ఒక ఎదుటి వ్యక్తులు ఎవరో బాధ పెట్టారు అంటే ఆ బాధను చెప్పుకోవడానికి వీరి ఇంట్లో వీరి భర్తో లేదా వీరి భార్యో వీరి ఇంట్లో వారు ఉన్నారు అనే ధైర్యంతో వారికి చెప్పుకుంటారు. కానీ ఆ బాధకే వారు అంటే వీరు ఎవరికైతే చెప్పుకునేటటువంటి వారు ఉన్నారో వీరి ధైర్యం ఎవరైతే ఉన్నారో వారే వీరిని బాధ పెడితే ఇక ఎవరికి వీరి బాధను చెప్పుకోవాలి అనే ఆలోచనలతో చాలా సతమతమవుతూ ఉంటారు. ఇక ఎవరికి చెప్పుకోలేక ఆ బాధను మోయలేక దాచుకోలేక సతమతమవుతూ ఉంటారు. ఎంత బాధపడతారో, ఎంత కుమిలిపోతారో, ఎంత కష్టపడుతూ ఉంటారో వారికే తెలుసు. అంతటి ఎక్కువగా అంటే వీరు కష్టాలు అనేవి మోసినటువంటి వ్యక్తులు, కష్టం గురించి తెలిసిన వ్యక్తులు. కష్టం అంటే ఏంటి, అలా ఎవరైతే మిమ్మల్ని కష్టపెట్టి బాధ పెట్టి ఉన్నారో అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండండి. ఇక కన్యా రాశి వారు మీరు ఇష్టదేవత ఆరాధన చేయండి, ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు. ఏ కష్టం వచ్చినా దైవం అనేవారు ఉన్నారు, నమ్మిన వారికి నమ్మినంత అన్నట్టుగా మీరు నమ్మి మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే ఆవుకి ప్రతి గురువారం శనగలను నానబెట్టి తినిపించండి. దీనివల్ల ఆర్థిక కష్టాలు క్రమక్రమంగా తొలగిపోతాయి. ఇలా 5 లేదా 11 వారాలు చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.